ఆకాశము తట్టు చాపుదాం. మన ముఖమును ఆకాశము తట్టు తిప్పుకొని మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అత్యున్నత సింహాసనాసీనుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నోర్లు తెరిచి హృదయాంతరంగములలో నుండి సంపూర్ణమైనటువంటి సమర్పణతో సజీవ యాగముగా మనముగా పునరుద్ధారుడై ఉన్నటువంటి ఆ దేవునికి సమర్పించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము కూడా దేవాతి దేవుణ్ణి ఆరాధించబద్ధులమై ఉన్నాము. కాబట్టి మన దేవుడు ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు, ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు, మరణపు ముళ్ళును విరిచిన గొప్ప దేవుడై ఉన్నాడు, విజయశీలుడై ఉన్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా గత కాలం అంతయు కూడా ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకము చేసుకొని ఉన్నాము కదా, మన కోసం పడిన శ్రమలని జ్ఞాపకం చేసుకొని ఉన్నాము కదా. ఈ దినము సర్వలోకము సహితము మన దేవుడు లేచిన రోజుగా జరుపుకుంటూ ఉండగా, ఈ సమయంలో ఆరాధించనయింటూ ఉండగా, విజయోత్సవాలతో విజయశీలుడై ఉన్నటువంటి దేవుణ్ణి కలమెత్తి కనపరుద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొద్ది మందిగా ఉన్నప్పటికీ మన మధ్య ఉన్నవాడు గొప్ప దేవుడై ఉన్నాడు, ఘన కార్యములు చేయు దేవుడై ఉన్నాడు. మనమున్న స్థితిలోనికి వచ్చి మన స్థితిని మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. మూసుకుపోయి ఉన్న ప్రతి ద్వారమును కూడా తెరవగలిగిన సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా కలిసి ఆరాధించుకుందాం. ఏ పరిస్థితుల గుండా ప్రయాణమవుతూ దేవుని సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నావో, ఎటువంటి పరిస్థితులలో నీవుండి దేవుని సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నావో, ఆరాధన జరుగుచూ ఉండగా నీ పాపములు కప్పుకోకుండా యథార్థముగా నీ సన్నిధిలో బలిపీఠముగా దేవుని ముందర నీవు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క పరిశుద్ధ అగ్నితో నీ యొక్క ప్రతి పాపమును కూడా కాల్చుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి నిస్సందేహంగా భయపడకుండా నిస్వార్థంగా దేవుని సన్నిధిలో నీ యొక్క పాపములను ఒప్పుకో నా ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే నా దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో నా పాపమును కొట్టివేయటకు సమర్థుడు. నీ యొక్క జీవితంలో నీ బ్రతుకులో కమ్ముకున్న చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మన ముఖములను ఆకాశము తట్టు ఎత్తుకొని, అయ్యా నీ ముఖ దర్శనము కొరకు వేచి ఉన్నానయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను దర్శించయ్యా అని నోరు తెరిచి అడుగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన దేవుడు మనల్ని దర్శిస్తేనే మన జీవితాలు బాగుపడతాయి, మన బ్రతుకులు బాగుపడతాయి, మన ముఖము వెలిగింపబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆరాధన జరుగుతూ ఉండగా ఆత్మదేవుడు ప్రత్యక్షమయ్యే సమయములో వినయ మనస్కులమై విధేయతతో మనముగా దేవునికి సమర్పించుకుందాం. పరిశుద్ధమైన పదవులతో పరిశుద్ధాలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి అని లేఖనము సెలవిస్తూ ఉండగా ప్రతి ఒక్కరము కూడా సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శ్రమలను మన ఇబ్బందులను కొద్ది సమయం ప్రక్కన పెట్టి వేద్దాం. మన దేవుడు మనల్ని బలపరచువాడై ఉన్నాడు, స్థిరపరచువాడై ఉన్నాడు, తన యొక్క పునరుత్థాన శక్తితో లేపగలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మన కరములను ఆయన వైపు చాపుదాం. అయ్యా నా చెయ్యి పట్టుకో ప్రభువా అని నోరు తెరిచి అడుగుదాం. నీవు ఏ రీతిగా అయితే మరణాన్ని గెలిచి తిరిగి లేచావో, నా జీవితంలో మరణపు స్థితిలో ఉన్న ప్రతి స్థితిలో నుండి నన్ను లేపు దేవా అని నోరు తెరిచి అడుగు నా ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ కూడా లేదు, సమస్తము కూడా సాధ్యపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేని కోసం నీవు ఎదురు చూస్తున్నావో, ఏ పరిష్కారం కోసం దేవుని సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నావో, ఏ విజయము కోసం ఈ యొక్క పునరుత్థాన దినమున దేవుని సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నావో, ఏ హృదయముతో నీవు దేవుని సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నావో, నా దేవుడు ప్రతి హృదయమును పరిశీలించే దేవుడై ఉన్నాడు, ప్రతి హృదయ వాంఛను కూడా తీర్చగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా నిస్సందేహంగా
విజయోత్సవాలతో విజయశీలుడై ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. మన దేవుడు ఆశ్చర్యకరుడై ఉన్నాడు, ఆలోచనకర్త అయి ఉన్నాడు, నిత్యుడగు తండ్రి అయి ఉన్నాడు, బలవంతుడై ఉన్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మన యొక్క దేవుని ఆహ్వానితం. అయ్యా, నేనున్న స్థితిలోనికి నా యొద్దకు రాయి అని నోరు తెరిచి అడుగు నా ప్రియ దేవుని బిడ్డ. నిశ్చయంగా నిశ్చయంగా నీకు ప్రత్యక్షమయ్యే ఈ సమయంలో, నీ నేత్రములను తెరిపించే ఈ సమయంలో నా దేవునికి నీవుగా సమర్పించుకో. నీ బ్రతుకు మార్చుటకు నా దేవుడు గొప్ప దేవునిగా నీ మధ్యకు దిగి వస్తున్నాడు. నీ బ్రతుకుని మార్చుటకు పునరుత్థానుడై ఉన్న దేవునిగా నీ మధ్యకు ప్రత్యక్షమయ్యే ఈ సమయంలో నీ యొక్క ప్రేత వస్త్రములను తొలగించి పరిశుద్ధమైన వస్త్రములతో నిన్ను అలంకరించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి మనముగా సమర్పించుకుందాం. మన హృదయములను దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. మన యొక్క ప్రతి స్థితిని దేవుని సన్నిధిలో సంపూర్ణంగా సమర్పించుకుంటూ హృదయపూర్వకముగా కృతజ్ఞతాపూర్వకముగా ఆరాధన చేసుకుందాం. ఒక్క నిమిషం మౌనముగా పునరుత్థానుడై ఉన్నటువంటి దేవుణ్ణి ధ్యానిస్తాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు. అందరం కలిసి చెప్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఈ ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఈ ఆరాధనా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు మన దేవుడు, అతి శ్రేష్ఠుడు, రాజులకే రారాజు, ఆ ప్రభువునే పూజించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన
ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడు. అందరం కూడా రెండు చేతులు చాపి మన ముఖములను ఆకాశం తట్టు ఎత్తుకొని దేవాతి దేవుని హృదయపూర్వకముగా స్తుతి యాగమును ఆయనకు సమర్పించుకుందాం. ప్రతి స్వరము కూడా దేవుని సన్నిధిలో వినబడాలి. ఎందుకంటే నీ కోసం నా కోసం మరణించి తిరిగి లేచినటువంటి దేవుణ్ణి మనం ఎంతైనను ఆరాధించబద్దులమై ఉన్నాము. తన యొక్క పునరుద్ధాన శక్తితో మనం అందరము కూడా నింపబడాలి అంటే ప్రతి ఒక్కరము కూడా నోరు తెరిచి శక్తి లోపము లేకుండా మన దేవుణ్ణి ఆరాధించినప్పుడు బలమైన దేవుడు తన యొక్క బలముతో మనల్ని నింపువాడై ఉన్నాడు. శక్తి కలిగిన దేవుడు తన యొక్క శక్తితో నింపగలిగిన వాడై ఉన్నాడు. మన జీవితంలో ఉన్నటువంటి బంధకాలన్నిటినీ కూడా త్రెంచి వేయగలిగినటువంటి సమర్థుడు. మనం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారమును అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన దేవుడు శ్రమలను అనుభవించి మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడిగా మన మధ్య ప్రత్యక్షం అవుతూ ఉన్నారు. మన జీవితంలో మరణపు స్థితిలో ఉన్న ప్రతి పరిస్థితికి పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా నిస్సందేహంగా విశ్వాస నేత్రములతో సంపూర్ణమైన సమర్పణతో దేవాది దేవుని స్వరములెత్తి కనపడతాం. ప్రతి స్వరము కూడా దేవుని సన్నిధిలో వినబడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణము అర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమును అర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించదము ఆరాధించదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభుని పూజించెదం ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభునే పూజించెదం
రాజులకే రారాజు ఆ ప్రభునే పూజించెదం. రాజులకే రారాజు ఆ ప్రభునే పూజించెదం. అవును దేవా, ఎంతకాలం మేము బ్రతికి ఉంటామో, ఎంతకాలము జీవిస్తామో మాకు తెలియదు, కానీ బ్రతికినంత కాలము, జీవించినంత కాలము నీ పాదాల చెంత ఉండే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. నిత్యము నీ యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకొని నడిపింపబడే ఆత్మను మాకు ప్రసాదించమని వేడుకుంటున్నామయ్యా. నీకే వందనాలు నాయనా. దేవా నీకే స్తోత్రములు నాయనా. దేవా నీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నామయ్యా. కృప నుండి అధికమైన కృపలోనికి, మహిమ నుండి అధికమైన మహిమలోనికి మమ్మలను తీసుకొని రానిమ్ము అని వేడుకుంటున్నామయ్యా. తండ్రి దేవా, ఎందరు బిడ్డలైతే సిద్ధ మనస్సుతో నీ సన్నిధిలో నాయన నీ వైపు చూసి ఆరాధించున్నారో, ప్రతి హృదయములో ఉన్నటువంటి చీకటి యావత్తు తొలగి పోవును గాక అని ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఏ బంధకాల చేత పట్టి పీడించబడుతూ ఉన్నారో, వారి జీవితాలను ఏలుతున్న ప్రతి చీకటి కాడిని యేసు అధికారము కలిగిన నామములో విరగొట్టుచున్నాము తండ్రి. నీకే స్తోత్రములు. నీ యొక్క పునరుద్ధాన శక్తిని ప్రతి ఒక్కరిపై విడుదల చేస్తున్నాము తండ్రి. దేవా నీకే వందనాలు. ప్రతి ముఖము వెలిగించబడినట్లుగా, చీకటి యావత్తు తొలగిపోవునట్లుగా, నీ యొక్క విజయము ప్రతి బిడ్డ జీవితములో చూచున్నట్లుగా నీ యొక్క ఆశీర్వాదమును విడుదల చేస్తూ ఉన్నాము తండ్రి. నీకే వందనాలు నాయన. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో నీ యొక్క మాటలు మేము విననట్టు ఉండగా నీ దాసుని పక్షాన నీవే వ్యాఖ్యానమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నిలవబడుతున్న నీ దాసుని నోట నీ మాట నిలిచి ఉండును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మూసుకుపోయిన ప్రతి హృదయము యేసు నామములో తెరవబడును గాక అని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు తెలియచేసుకుంటూ జరగబోయే సమయమంతటిని కూడా నీ యొక్క బలమైన హస్తాలకు సమర్పిస్తూ మా ఈ స్తుతి ఆరాధన ప్రార్థన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.